నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని ఒక ప్రవాస వ్యక్తి ఒక కువైటీ వ్యక్తిని, కువైటీ యువకుడిని మోసం చేయడం జరిగింది. 51 సంవత్సరాల వయసు ఉన్న ఒక ప్రవాస వ్యక్తి మనం చూసుకుంటే కువైట్ లోని ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. 34 ఏళ్ల కువైటీ పౌరుడు ఆ యొక్క ప్రవాస వ్యక్తిని అయితే సంప్రదించడం జరిగింది. అలాగే నేను మోసపోయానని చెప్పేసి అబ్దుల్లా సలేం పోలీస్ స్టేషన్ లో ఆ యొక్క కువైటీ యువకుడు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఫిర్యాదులో ఆ యొక్క కువైటీ యువకుడు తెలిపిన వివరాల ప్రకారం తన యొక్క వాహనంలో ట్రాకింగ్ పరికరాన్ని అమర్చాలని చెప్పేసి, దానికి సంబంధించిన డబ్బును నేను అతనికి చెల్లించాలని చెప్పేసి, ఆ యొక్క పరికరం అమరుస్తానని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు నాకు హామీ ఇచ్చాడు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత కువైటీ యువకుడు 390 దినారులు అడ్వాన్స్ గా చెల్లించాడు. అలాగే అనుమానితుడు ప్రవాస వ్యక్తుడు గుర్తు తెలియని కంపెనీలో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి, కంపెనీ ఆవరణలో అనుమానితుడిని కలిశాడని చెప్పేసి ఫిర్యాదులో కువైటీ యువకుడైతే పేర్కొనడం జరిగింది. అతను ఒక కువైట్ లోని కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ యొక్క కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను పరిచయం ఏర్పడింది. అలాగే నేను అతనికి అడ్వాన్స్ గా 390 దినారులు ఇచ్చాను. డబ్బులు తీసుకుని అతనైతే పారిపోయాడు. ఫోన్లు చేసినా సమాధానం ఇవ్వలేదు. కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగితే కానీ అతనుకు మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ఏదైనా బిల్ పే చేయాలంటే కంపెనీ లోపలికి వచ్చి పే చేయాలి, కానీ ఇలా ఎవరికి పడితే వాళ్ళకు డబ్బులు ఇస్తే మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కంపెనీ వెల్లడించింది. ట్రాకింగ్ డివైజ్ స్కామ్ లో కువైటీని మోసం చేసిన ప్రవాస వ్యక్తి గురించి పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం వెతుకుతూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా, ఎందుకంటే మోసం చేస్తే గాని కువైట్ లో జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.